ఏం పేరక్క? నా పేరు కోమలత. కోమలత. ఎక్కడ ఇది ఏరియా? ఇది 12th వార్డ్. 12th వార్డ్ అంటే ఏది? మందమర్రి. 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 ఎవరు మీ ఎమ్మెల్యే? బాల్కస్మ. ఎట్లా మరి మంచిగుంది, ఎలక్షన్స్ జోరుగా నడుస్తున్నాయిగా మొత్తం? ఓకే, బాగానే జరుగుతుంది. బాగానే జరుగుతుందా? ఎట్లా ఉందమ్మా మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఈ 5 సంవత్సరాల కాలంలో? ఓకే, అంత బాగానే ఉందండి. అభివృద్ధి కూడా బాగానే జరుగుతుంది. బాగానే జరుగుతుంది. ఎందుకంటే అంత కోల్ మైన్ ఏరియా కాబట్టి కొంచెం చాలా అయ్యి ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ సాల్వ్ అవుతున్నాయి మరి? అవుతున్నాయి సార్. ఎట్లా వాటర్ ఇట్లా మంచిగా వస్తుందా? డ్రింకింగ్ వాటర్ ఇప్పటి వరకు అయితే ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కడ డ్రైనేజ్ గిట్లా అంతా ఎట్లా మరి? కాంగ్రెస్ నుంచి కూడా వస్తున్నారు, పెద్ద పెద్ద డబ్బు సంచులు కట్టలు పట్టుకొని వస్తారు కదా, మరి వాళ్ళు ఏమంటారు జనాలను చూసి? జనాలకి అభివృద్ధిని చూసి ఓటేస్తారు. అభివృద్ధి చూసి ఓటేస్తారు. చేసిందా సీరియస్లీ అన్నట్టుగా? ఏమేమి చేసింది చెప్పమ్మా. మీకు ఏం మంచిగా అనిపించింది? మీకు ఇక్కడ ఈ ఏరియాలో అది లేకుండే ఈయన వచ్చిన తర్వాత చేసిన అనేది ఉంటది కదా, అది వాటర్ ట్యాంక్ అది అందరికి యూజ్ అవుతుంది. ఇంకా రోడ్లు, ఇంకా లైటింగ్ సిస్టమ్ అంతా ఓకే. మొత్తానికి ఇప్పుడు ఈ చాలా చెప్తా ఉంటారు ముచ్చట, ఈ గ్యారంటీ స్కీమ్స్ అంటారు, అది పెడతాం ఇది పెడతాం అంటారు. పర్టికులర్ గా మీ మహిళలకు కేసీఆర్ గవర్నమెంట్ ఎంత ఇప్పుడు తర్వాత గెలిచిన తర్వాత ఒక 3,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మంచిగానే ఉందా స్కీమ్? స్కీమ్ బాగానే ఉంది సార్. ఇప్పటి హామీలు అయితే ఇంకా ఇప్పుడు వస్తే బెటర్ ఉన్నది, దానికంటే ఇంకా మంచి ఉంటది అనేసి మా అభిప్రాయం. అంతే. ఓకే. ఎట్లా మరి కాంగ్రెస్ లీడర్లు వస్తే ప్రచారం చేస్తా ఉంటారు, ఏమని చెప్తారు వాళ్ళకి? మరి ఏం అడుగుతున్నారు? ఇప్పటి వరకు అయితే మా దగ్గరకి అయితే ఇంకెవరు రాలేదు. మేమందరం ఇటే ఇంకా టీఆర్ఎస్ తరఫునే వెళ్తున్నారు. ఇప్పటి వరకు అయితే మమ్మల్ని ఎవరు సంప్రదించారు. ఓకే, థ్యాంక్ యూ.